వెల్కమ్ టు కోనసీమ కల్పవృక్షం. మన కొబ్బరి గురించి మనందరికీ తెలుసు కదండి. మరి అటువంటి కొబ్బరిని రోజు మన దినచర్యలో ఏ విధంగా ఉపయోగిస్తున్నామో మనకందరికీ కూడా తెలుసు. చట్నీస్లోను, వంటల్లోనూ, అటు రీతిగానే ఇంకా పిండి వంటల్లోనూ, చాక్లెట్ల తయారీలోను, బిస్కెట్స్లోను, కేక్ తయారీలోను కూడా కొబ్బరిని ఉపయోగిస్తూ ఉన్నాం. ఈ కొబ్బరి పౌడరు చక్కగా రెడీ అయిపోయిందండి. మరి వెంటనే దీన్ని కావాల్సిన వారు మీరు ఈ యొక్క స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మెసేజ్ చేసి మీరు వెంటనే దీన్ని ఆర్డర్ చేసుకోండి. కొబ్బరి పౌడర్ని వేడి నీళ్ళల్లో కలుపుకొని, మిరియాలు కూడా కలుపుకొని తాగితే వెంటనే చాలా ఎనర్జెటిక్ శక్తి వస్తుందండి. కాబట్టి ఇది ఒక సూప్లా మనకి ఉపయోగపడుతుంది. మరి కొబ్బరి బెల్లం తినడం వల్ల చిన్నపిల్లలకి ఏంటి, పెద్దవాళ్ళకి కూడా చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు మనకి తెలుసు. రోజు ఈ విధమైన కొబ్బరితోటి ఏది చేసినా ఆ పదార్థాలను మనం రోజు తింటూ ఉంటే మన యొక్క శరీరంలో ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ శక్తి పెరుగుతూ ఉంటాయండి. ఈ విధంగా ఈ విషయాలన్నీ మనందరికీ తెలుసు. మరి అటువంటి కొబ్బరి పౌడర్ని కానీ, కొబ్బరి ముక్కలను కానీ, కొబ్బరిని అన్ని విషయాల్లోని వాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. దీనివలన ఎటువంటి అనారోగ్యకరమైన విషయాలు అనేవి రావండి. మరి ఆ యొక్క కొబ్బరి తింటే దగ్గొస్తుంది అనే ఒక ఆలోచన అయితే మనందరికీ ఉంది. అటువంటిది ఏమీ లేదు. కొబ్బరి తినడం వల్ల దగ్గు అనేది రాదు. కొబ్బరి తినడం వల్ల మనలో ఉన్న ఎనర్జెటిక్ పవర్ ఇంకా రెట్టింపు అవుతుందండి.